హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఎవరు చెప్పని చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ గురించి అయితే చెప్తాను. నా జెన్యూన్ రివ్యూ. నేను జెన్యూన్గా చెప్తున్నాను మీకు. ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు ఇవి కూడా చెప్తాను. అంటే ఏవి కొనాలి, ఏవి కొనకూడదు అనేసి. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూపిస్తున్నా. బ్యాంగిల్స్ స్ట్రీట్స్ అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, మొత్తం చార్మినార్ సైడ్. అక్కడ కొనండి. ఒక్క దగ్గర 250 చెప్తే ఇంకొక దగ్గర 100 చెప్తారు. చాలా 250 చెప్తున్నాడంటే నువ్వు 100కే అడగాలి. అవి ఎంత బ్రైడల్ బ్యాంగిల్స్ అయినా సరే అంత తక్కువకి అడగండి, ఎందుకంటే తక్కువ ప్రైజే పడతాయి అవి. అండ్ క్లాతింగ్ దగ్గరకు వచ్చేసరికి యూ మీరు ఎప్పటికీ క్లాతింగ్ అయితే చార్మినార్ దగ్గర పర్చేస్ చేయకండి. ఇట్స్ ఏ డూప్లికేట్. ఓకే, అది డూప్లికేట్. ఇక్కడ వచ్చేసేసి కొన్ని నెక్లెసెస్ అమ్ముతున్నారు. ఫిక్స్డ్ రేట్ 300 రూపీసే. ఇవి నేను ఓపెన్ చేసి మరీ చెక్ చేశాను ఏమైనా పోయాయా ఏంటి అనేసి. బట్ ఏమీ పోలేదు. నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. నార్మల్గా వీళ్ళే కాదు, స్ట్రీట్ షాపింగ్లో ఎక్కడైనా నో రిటర్న్ నో ఎక్స్చేంజే. ఎందుకంటే ఈరోజు పెట్టిన షాప్ రేపు ఉండదు, రేపు వాళ్ళు వేరే దగ్గర పెడతారు కాబట్టి. ఇదైతే ఇవేంటంటే బ్రైడల్ నెక్లెసెస్, చాలా పెద్ద పెద్ద నెక్లెసెస్. 300 అనమాట. ఇది ఫిక్స్డ్ రేట్. ఏదైనా తీసుకో 300 రూపీసే. నేను చాలా చూశాను చార్మినార్ దగ్గర, నేను మీకు కొన్ని చూపిస్తున్నాను కూడా. అండ్ ఇది వచ్చేసేసి కొంచెం పెద్దగా ఉన్నాయి. నార్మల్గా మన తెలుగు పీపుల్ వేసుకునే బ్రైడల్ కలెక్షన్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవైతే మనకి పూసల్వి. ఇది వచ్చేసేసి ఏంటంటే అక్కడే కొంచెం పక్కన మనం ఎంట్రీలో స్టార్ట్ అయిన దగ్గరనే పక్కనే కొన్ని ఉంటాయి అన్నమాట షాపింగ్. ఇవైతే నాకు 250, 150, 180, 300, 200 అలా చెప్పారు చైన్సే. నేను అవే చూశాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి 50 రూపీస్ అనమాట. ఫిక్స్డ్ రేటే 50. నువ్వు ఏవైనా తీసుకో 50, 60, అంతకు మించి ఏముండవు. బుట్ట కమ్మలైనా సరే, పెద్ద కమ్మలైనా సరే, ఏవైనా సరే అంతే ఉంటాయి, 50, 60. అండ్ నేను హెయిర్ బ్యాండ్స్ దగ్గరికి వచ్చా. హెయిర్ బ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. ఏంటంటే మనకి 120 రూపీస్ ఫిక్స్డ్ రేట్. పైన ఉన్నవి అవి ఏంటంటే ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ అలాంటివి. ఇవి వచ్చేసేసి మనకి 50 రూపీస్. నేను తర్వాత చూశాను పక్కన ఓన్లీ జస్ట్ 30 రూపీస్ అమ్ముతున్నారు. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. నేను ఇప్పుడు చూపించిన స్లిప్పర్స్ ఉన్నాయి కదా, అవి అయితే మనకి 100 రూపీస్ పడ్డాయి నాకైతే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం కీ చైన్స్ అలాంటివి పెట్టారు. ఇవైతే ఏన్షియంట్వి ఉంటాయి కదా కాయిన్స్, అవి అనమాట మనకి చూపించడానికి పెట్టారు. ఇవి ఏం చేస్తారో నాకు తెలీదు, బట్ ఇక్కడైతే పెట్టారు. ఇంకా ఇవన్నీ నార్మల్ చిన్నపిల్లల షాపింగ్ అనమాట. మీరు ఎవరైనా చిన్నపిల్లల షాపింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ చేయొచ్చు. చిన్నపిల్లలకి నార్మల్గా షాప్స్లో కొనాలంటే అవి చాలా రేట్. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? పారాని వేస్తారు కదా, అది ఒకటి వచ్చి 10 రూపీస్ అంట. ఇంకా ఇక్కడ నుంచి మన షాపింగ్ స్టార్ట్ అవుతుంది. బ్యాంగిల్స్ నేను చాలా కొన్నాను యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చాక నాకైతే 30 రూపీస్ డజన్ పడ్డాయి. మనకి బయట 60 రూపీస్ డజన్, 30, 40 కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి నార్మల్గా మనకి 2 డజన్స్ వచ్చి నాకు 40 రూపీస్ పడ్డాయి. 2 డజన్స్ ఇయర్ రింగ్స్ అనమాట. టాప్స్ వచ్చేసి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మామూలుగా మనం ఇయర్ టాప్స్ పెట్టుకుంటాం కదా, అవి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మిగతా వచ్చేసేసి 50 అలా కూడా ఉంటాయి, 50, 60. అండ్ ఇవన్నీ వచ్చేసేసి నెక్లెసెస్. నేను తీసుకోవడానికి మా అక్కకైతే చూపిస్తున్నా వీడియో కాల్ చేసి, అవే మీకు కూడా చూపిస్తున్నా. ఇవన్నీ వచ్చేసి నాకు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. నాకు 950 చెప్పాడు ఒక హారము. నాకు ఆ హారం కావాలి. నేను ఎంతకు అడిగానంటే 250 నుంచి స్టార్ట్ చేశాను. సో 250 నుంచి స్టార్ట్ చేస్తే నేను 250 నుంచి 350 వరకే ఆగాను, అంతకు మించి వెళ్ళలేదు అతను ఎంత ఫోర్స్ చేసినా కూడా. ఎందుకంటే చార్మినార్లో 1000 చెప్తున్నానంటే నువ్వు 200 నుంచి అడగాలి. అంత బార్గెనింగ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి అంతే పడతాయి అవి. మనం కూడా అంతకే అడగాలి. ఇంకా షాప్స్ వేరు, ఇక్కడ వేరు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మనం షాపింగ్ చేయాలి. చాలా జాగ్రత్తగా కూడా షాపింగ్ చేయాలి, ఎందుకంటే బార్గెనింగ్ వచ్చే వాళ్ళని బాగా తీసుకెళ్ళండి. అండ్ చాలా మోసపోతాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏదైనా సరే. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్లీ షాపింగ్లో వెతికి తీసుకుంటాను నేనైతే. ఒక్క దగ్గర కాదు, ఒకటి కొనడానికి నేను 3-4 టైమ్స్ చూస్తాను. 3-4 టైమ్స్ 3-4 షాప్స్ చూసి మళ్ళీ కొంటాను, ఏది పర్ఫెక్ట్ ఏది బెస్ట్ అనేసి క్వాలిటీ బట్టి. ఇక్కడ వచ్చేసేసి బ్యాగ్స్ అమ్ముతున్నారు. బ్యాగ్స్, సూట్ కేసెస్. నాకైతే 600 చెప్పాడు, నేనైతే 300కి అడిగా. 300 కూడా ఇస్తారు, మనం అడిగి తీసుకోవాలి. 300 కొందరైతే 250కే అడుగుతారు. మా నాన్న లాంటి వాళ్ళు అయితే 250కే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఏమన్నా అంటే అది చార్మినార్ అంటాడు మా నాన్న.
చార్మినార్ కాబట్టి నువ్వు అంతకే అడగాలి అంటాడు. మా నాన్న నాకు ముందే చెప్పి పంపిస్తాడు ఎంత కొనాలి ఏంటి అనేసేసి. ఇంకా ఇక్కడ వచ్చేసేసి మనకి టాప్స్ అంటే ఏంటంటే మనకి హారమ్స్ ఉంటాయి కదా, నార్మల్ హారమ్స్ ఇవి 50 రూపీస్. ఇంకా వచ్చేసి నేను ఇవి ఉంటాయి కదా మనకి హెయిర్ బ్యాండ్స్, పిన్స్, పప్పీస్ ఇవి వచ్చేసి నువ్వు ఏవైనా తీసుకో 10 రూపీస్ ఫిక్స్డ్. ఓకే. ఇంకా చెప్పుల షాప్స్లోకి వస్తే బ్రైడల్ చెప్పులు ఉంటాయి, హై హీల్స్ ఉంటాయి, టాప్ హీల్స్ ఉంటాయి, హై హీల్స్ ఉంటాయి. ఇంకా రాజు హిల్స్ అనేసి చాలా చాలా ఉంటాయి. టాపప్స్ అనేసి ఫ్లాట్స్ ఉంటాయి. నాకు ఫ్లాట్స్ అయితే 100 రూపీసే పడ్డాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను తీసుకున్న బ్రైడల్ కలెక్షన్ నాకు 800 రూపీస్ పడింది. ఎందుకంటే నేను బ్రైడల్వి ఇక్కడ తీసుకోలేదు, వేరే దగ్గర తీసుకున్నాను. ఓన్లీ ఫ్లాట్ మాత్రమే తీసుకున్నాను. నాకు కలెక్షన్ నేను వేరే దగ్గర తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ హిల్స్ మాత్రం తీసుకున్నా. హిల్స్ అయితే నాకు 250 రూపీస్ పడ్డాయి. అవి నార్మల్గా యూస్ చేసుకోవడానికి. ఇంకా ఇది నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇది మీకు చైన్స్, ఇది వేరే దగ్గరే చార్మినార్కి కాస్త లోపలికి వస్తే ఇవి కూడా 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్ పెట్టాడు. ఇంకా ఇవన్నీ వచ్చేసేసి ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట. నువ్వు ఏ ఇయర్ రింగ్స్ అయినా తీసుకో, 50 రూపీస్ ఫిక్స్డ్ అండ్ 60 రూపీస్ ఫిక్స్డ్ అంతే. ఒకవేళ వాడు ఫిక్స్డ్ 100 రూపీస్ అని ఎక్కడైనా పెడితే అక్కడైతే తీసుకోవద్దండి. మ్యాక్సిమం మీరు 50 అలా అడగండి, సరిపోతుంది. నీకు 200 రూపీస్ బ్యాంగిల్స్ చెప్తున్నాడంటే అస్సలు తీసుకోవద్దు. ఆస్క్ హిమ్ ఫర్ 100 రూపీస్. ఎందుకంటే 100 రూపీస్ అక్కడ ఫిక్స్డ్, అంతకన్నా తగ్గించరు. బట్ నీకు 200 రూపీస్ చెప్పారంటే దిస్ ఈజ్ ద టూ కాస్ట్లీ రేట్ అనమాట. నువ్వు ఏ బ్యాంగిల్స్ అయినా తీసుకో, 100కి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసేసి హెయిర్ బ్యాండ్స్ అయితే నాకు 20, 30, 10 రూపీస్ అలా పడ్డాయి. నేనైతే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కోసం డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ అయితే ట్రై చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పుల షాపు నేను మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఇవన్నీ వచ్చేసేసి మనకి 350, 250, 150లో కూడా ఉన్నాయి. యూ కెన్ ట్రై. వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి. అంటే షాప్స్లో ఉన్నట్లే చాలా డిజైన్స్ కనిపిస్తాయి, కాకపోతే ఎక్కువ ముస్లిం స్టైల్ ఉంటాయి అండ్ రాజస్థానీ స్టైల్ అలా కనిపిస్తాయి మనకి. కానీ మనకి షూస్ అవి కనిపిస్తాయి. షూస్ అవి కొంచెం ఆన్లైన్లో కొనుక్కోవడం లేకపోతే షాప్స్లో కొనుక్కోవడమే బెటర్. మామూలుగా మనం ఫ్లాట్స్ అవి యూస్ చేసుకోవడానికి మామూలుగా మనం మంత్లీ 3 మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉంటాం కాబట్టి అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు జ్యువెలరీ అయితే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నిజం చెప్తున్నా 100 రూపీసే. నేను చాలా జ్యువెలరీ చూశాను 100 రూపీస్ జ్యువెలరీస్. అవి కూడా బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అన్నీ బాగుంటాయి. అవి ఏంటంటే కొంచెం మనకి స్టోన్ వర్క్ అలా వచ్చింటాయి. అవి 100 రూపీస్వి, అవి కూడా చూపిస్తాను. ఇవైతే మనకి 60 రూపీస్ అనమాట. నార్మల్ చైన్స్ ఎప్పుడైనా వేసుకోవడానికి అలా యూస్ అవుతాయి. ఇవన్నీ చిన్నపిల్లల చెప్పులు, చిన్నపిల్లల శాండిల్స్ డిజైన్డ్గా ఉన్నాయి. అవి కూడా చిన్నపిల్లలవి కూడా చాలా షాపింగ్ ఉంటుంది వాళ్ళకి, డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ అక్కడ మనకి ఏమైనా బొమ్మలు కావాలి అనుకుంటే పిల్లలకి మనం హ్యాపీగా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. మనకి చాలా తక్కువ రేట్లో పడతాయి. ఇంకా శారీస్కి మనము ఇవి వేస్తాము, బెల్ట్ అండ్ కీస్, చైన్స్ వేస్తూ ఉంటాము. శారీస్కి లేసెస్ వేస్తూ ఉంటాం కదా, అవి కూడా ఉంటాయి. అవి కూడా చాలా తక్కువే పడతాయి. ఇంకా వచ్చేసేసి మనం బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు మన ఓన్ స్టైల్లో. ఇది మొత్తం ఏంటి అంటే బ్యాంగిల్స్ అనమాట. నేనైతే వాడు నాకు 200 చెప్పారు. ఇవి 100 రూపీస్వి డిజైన్. నాకు 200 రూపీస్ చెప్పారు, బట్ నేను 100 రూపీస్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ అలా తీసుకున్నాను. ఇది చార్మినార్ షాపింగ్. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.